రోజు దేవదేవుడు హెజకేల్కి రాసిన పత్రిక 17వ అధ్యాయము. హెజకేల్కి రాసిన పత్రిక 17వ అధ్యాయము 24వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండు. హెజకేల్కి రాసిన పత్రిక 17వ అధ్యాయము 24వ వచనం. మరియు యెహోవాకు నేను ఘనమైన చెట్టుని నీచమైన దానిగాను, నీచమైన చెట్టుని ఘనమైన దానిగాను చేయవాడనయ్యు, పచ్చని చెట్టుని ఎండిపోవునట్టును, ఎండిన చెట్టును వికసించినట్టును చేయవాడననియు, భూమి యందు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవాకు నేను ఈ మాట సెలవిచ్చి తిని, నేను దానిని నెరవేర్చెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటా, యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా వాక్కు ఇదే అని మనం ఎప్పుడైతే చెప్తుంటామో నిజంగా దేవదేవుడే మనతో మాట్లాడుతున్నట్టు. దేవుడే ఇక్కడ ఏమంటుండు, ఈ మాట సెలవిచ్చి తిని, యెహోవాకు నేను ఈ మాట సెలవిచ్చి తిని, నేను దానిని నెరవేర్చెదను. నిజంగా మన దేవుడు మాట తప్పని దేవుడు. మాట ఇచ్చిన దానిని నెరవేర్చటానికి సామర్థ్యత కలిగిన దేవుడు. చూడండి, మనుషులు కొన్నిసార్లు మనకు మాటలు ఇవ్వచ్చు, ఆ మాటని నెరవేర్చవచ్చు, నెరవేరకపోవచ్చు. కానీ దేవుడు ఒక మాట ఇస్తే ఆయన మాట అంట అవునంటే అవును, కాదంటే కాదు. దానికి మించింది నాది కాదు. ఎస్, ఇఫ్ గాడ్ సే ఎస్, ఇట్ ఈజ్ ఎస్. ఇఫ్ గాడ్ సే నో, ఇట్ ఈజ్ నో. చూడండి, ఒకసారి ఆయన అవును అంటే దాన్ని త్రిప్పివేయడానికి ఎవరికి సమర్థత లేదు. ఆయన ఒకవేళ కాదు, నో అంటే దాన్ని త్రిప్పివేయడానికి గల సమర్థత కూడా ఎవ్వరికీ లేదు. చూడండి, మనకు కావాల్సినవి అడగడం వరకు మన బాధ్యత. దాన్ని ఇవ్వడము, ఇవ్వకపోవడము, ఏ విధంగా ఇవ్వాలనో, ఏ విధంగా ఇవ్వద్దో, దట్ ఆల్ డిపెండ్ ఆన్ ద గాడ్. ఇక్కడ ఏమంటుంది చూడండి, మరియు యెహోవాకు నేను ఘనమైన చెట్టును నీచమైన దానిగాను, నీచమైన చెట్టును ఘనమైన దానిగాను చెయ్యు వాడననియు, ఘనత ప్రభావములు ఆయన యందు గుప్తంలై ఉన్నవి. ఎస్, ఒక మనిషి ఘనతకు పాత్రుడు కావాలన్నా, ఒక మనిషి ఘనహీనుడు కావాలన్నా అది దేవుడి వల్లనే. దావీదు అంటుండు, అయ్యా నేనెక్కడ అసలు నాకు ఏ యోగ్యత ఉంది? ఏ యోగ్యత లేదు. నేను మామూలు ఒక గొర్రెల కాపరిని. నేను నా తండ్రి ఇంట కూడా, ఏషా ఇంట కూడా దావీద్కి విలువ లేదండి. కన్న తల్లిదండ్రులకు, తండ్రికి మాత్రం విలువ లేదు. తల్లి విషయం అయితే ప్రస్తావించలేదు. తల్లి అయితే మహాభక్తురాలు. కానీ తండ్రికి కుమారుని పట్ల అసలు ఏ అభిప్రాయం లేదు. సమూయేలు ప్రవక్త దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి ఏషా ఆ యొక్క దావీదు ఇంటికి రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఆయన అంటాడు, నీ యొక్క కుమారులను పిలువు. ఏషియాకి చెప్తాను, నీ యొక్క కుమారులను పిలువు అన్నప్పుడు అందరు కుమారులు వస్తారు. కానీ దావీద్ మిస్సింగ్. అక్కడ డేవిడ్ వాజ్ మిస్సింగ్. దావీద్ అక్కడ లేడు. అంటే ఆ కుటుంబంలో తనకు ఘనత లేదు. ఆ కుటుంబంలో తనకు ఘనత లేదు. తన మిగతా కుమారులను అందరినీ పిలుస్తాడు, కానీ దావీదుని మాత్రము పిలవడండి. దావీదుని పిలవడు. కానీ ఆ గొర్రెల కాపరి అయిన దావీదుని దేవుడు దర్శించిండు. చిన్న ప్రాయంలోనే కుటుంబంలో ఎన్నిక లేకుంటున్నాడు. సహోదరుల దృష్టిలో ఎన్నిక లేకుంటున్నాడు.
తండ్రి దృష్టిలో, ఏషాయి దృష్టిలో కూడా ఆయన ఎన్నిక లేకుంటున్నాడు. కానీ నిజంగా ఎవరి దృష్టిలో ఆయన ఘనహీనంగా ఉన్నా కానీ దేవుని దృష్టిలో ఘనత పొందుకున్నాడు. దేవుని దృష్టిలో ఘనత పొందుకున్నాడు. కాబట్టి సమూయేలు ప్రవర్త ద్వారా దావీదుని అభిషేకించడం జరిగింది. తర్వాత సౌలు యొక్క రాజ్యంలోకి తనని ప్రవేశపెట్టిండు. తర్వాత సౌల్కి మారుగా తనని రాజుగా చేయడం జరిగింది. అవును, ఎక్కడనో ఎన్నిక లేని దావీదుని దేవుడు ఎంత ఘనంగా కనపరిచిండు అంటే ఆ యొక్క దేశానికి రాజుగా తనని ఎన్నుకోవడం జరిగింది. సౌల్కి మారుగా దావీదుని రాజుగా చేయడం జరిగింది. ఎస్, వెన్ గాడ్ వాంట్స్ టు ఆనర్ అస్, దేవుడు మనల్ని ఘనపరచాలంటే నిశ్చయంగా ఘనత దేవుడి నుంచే వస్తుంది. మనం అందరము మనుషులు మనం ఘనపరచాలని ఎక్స్పెక్ట్ చేస్తామండి. మనుషులు మనని అప్రిషియేట్ చేయాలా, లేదా మనుషులు మనని ఘనపరచాలా, మనుషులు మనని పొగడాలా, మనుషులు మనని కొనియాడాలా, మనుషులు మనని మంచోడు అనాలని మనము ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాం. ఎప్పుడు మనము మనుషుల దృష్టిలో మనము ఘనత పొందుకోవాలని మనం ఆశిస్తుంటాం. మనుషుల దృష్టిలో మనము గొప్పగా కనబడాలని మనము ఆశిస్తుంటాము. కానీ మనము గొప్పగా కనబడాల్సింది మనుషుల దృష్టిలో కాదండి. నరుని ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే మనుషులు చూడండి, వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు మనని ఎక్కడో ఎత్తుకు తీసుకుపోతారు. అదే మనతో ఏ పని లేదంటే ఒకటేసారి కిందికి దింపేస్తారు. మనుషులు పొగడలతో ఒక వైపుకు మనని ఎత్తుకొని వెళ్ళిపోతారు. మనని పొగుడుతూ మనకు అవసరం ఉన్నంతసేపు, వాళ్ళకి అవసరం ఉన్నంతసేపు, మనతో అవసరం తీరిపోయినాక వాళ్ళు మనని ఎక్కడికో కిందికి తీసుకొచ్చేసేస్తారు మనని. ఇక్కడ చూడండి ఏమంటుండు, మరియు యెహోవాకు నేను ఘనమైన చెట్టుని నీచమైనది గాను, నీచమైన చెట్టుని ఘనమైనది గాను చెయ్యువాడననియు. చూడండి, అనేక పాపాత్ములని ఆయన పరిచర్యలో అనేక మంది పాపాత్కులను ఆయన పరిశుద్ధపరిచిండు. అనేక మంది పాపాత్కులని, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీలను ఆయన వారిని ఘనంగా వాళ్ళ జీవితాలను మార్చిండు. సమరియా స్త్రీ చూడండి, 5 పెనిమిటిలతో, 5 భర్తలతో ఒక ఘోరమైన జీవితం జీవిస్తుంది. అంటే 5 పెనిమిటిలు ఆమెకు. అంటే ఒక ఆయన వదిలేసినాకు ఇంకొక ఆయన వదిలేసినాకు ఇంకొక ఆయన, చాలా ఘోరమైన స్థితి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆమెని దర్శిస్తాడో, ఎప్పుడైతే ఆ యొక్క బావి దగ్గర ఆమెని దర్శిస్తాడో, ఆమె ఆ పాపపనే కుండని ఆ బావి దగ్గరనే వదిలిపెట్టేసి సమరయ అంతటా చాటిస్తుంది. నా గురించి చెప్పిన ఒక ప్రవర్త వచ్చిండు. రండి, మనం అందరం ఆయనను కలుసుకుందాము. ఎవరి కోసం మీరందరూ ఎదురు చూస్తుండ్రో, మెస్సయ్య వచ్చిండు. రండి, మనం అందరం ఆయనని కలుసుకుందామనేసి. చూడండి, అప్పటి వరకు ఆమె చాలా నీచమైన స్త్రీ. ఎందుకు అంటే మధ్యాహ్నం వచ్చి ఆమె నీళ్లు చేదుకొని పోతుంది. ఎందుకు? మనుషులు ఉన్నప్పుడు వస్తే, వేరే స్త్రీలు ఉన్నప్పుడు వస్తే ఆ స్త్రీలు ఆమెని దూషించే
దూషించి ద్వేషించి ఆమెని కాన్నాన్ మాటలని ఆమెని గాయపరుస్తారనేసి ఆమె ఎవ్వరు లేనప్పుడు మధ్యాహ్నం వచ్చి ఆ బావి నుంచి నీళ్లు చేదుకొని పోయేది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు తనని దర్శించిండో ఆ ఘనహీనురాలుగా ఉన్న ఆ యొక్క స్త్రీ ఘనపరచబడ్డది. తన పాపపు కుండ ఆ యొక్క బావి దగ్గర వదిలేసి ఒక సువార్తికురాలుగా మారిపోయిందండి. సమరయ ప్రాంతం అంతా గెంతులు వేసుకుంటా తిరుగుతుంది. రండి రండి అందరికీ సువార్త చెప్తుంది. రండి, ఏ మెస్సయా గురించి మనమందరం ఎదురు చూస్తున్నామో నా పాపంల గురించి నాకు చెప్పిన ఆ యొక్క అభిషక్తుడు వచ్చిండు, రండి మీరందరూ ఆయన చూడరండి అనేసి ఆ ప్రజలనందరినీ ఆయన దగ్గరికి రావడానికి ఆయత్తపరిచింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక మనిషిని గణపరచాలంటే యేసు ప్రభు కన్నా గొప్పగా ఎవ్వరు గణపరచలేరండి. ఎవ్వరు గొప్పగా గణపరచలేరు. ఆ యొక్క పాపాత్కురాలైన స్త్రీకి తనని భూస్థాపితానికి సిద్ధపరిచే కృపని దేవుడు ఆమెకిచ్చిండు. ఎస్, ఆమె ఘనంగా ఆ యేసు ప్రభుకు ఆయన తలపైన అత్తరు పోసి తన కాళ్ళను తన వెంట్రుకలతో దుడిసి ఆ కాళ్ళను ముద్దాడి భూస్థాపితానికి ఆయనని సిద్ధపరిచింది. భూస్థాపితానికి ఎప్పుడైతే ఆయనని సిద్ధపరిచిందో ఆ పరమ తండ్రి మొట్టమొదట దర్శనం, పునరుద్ధాన దర్శనము ఆమెకే ఇవ్వడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు పాపంతో పట్టబడిన స్త్రీ తర్వాత యేసు ప్రభు ఆమె జీవితంలోకి వచ్చినాక ఆమె పరిశుద్ధురాలుగా మార్చబడ్డది. పాపంని విసర్జించింది, పరిశుద్ధుని వెంబడించింది. పాపంని విసర్జించి పరిశుద్ధుని ఎప్పుడైతే ఆమె వెంబడించడం జరిగిందో ఆమె నీచమైన స్థితి ఘనంగా మార్చబడ్డది. ఆమె నీచమైన స్థితి ఘనంగా మార్చబడ్డది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకేమంటుండే చూడండి, పచ్చని చెట్టును ఎండిపోవునట్లును ఎండిన చెట్టును వికసించునట్టును చేయువాడననియు భూమి యందుండు సకలమైన చెట్లు తెలియబడును, సకలమైన చెట్లకు తెలియబడును. ఆయనంట పచ్చని చెట్టుని ఎండిపోయినట్టు చేస్తాడంట, ఎండిన చెట్టుని వికసించినట్టు చేస్తాడంట. నిజంగా అహరోను మొద్దులో నుంచి చిగురు పుట్టింది. అహరోను ఆ యొక్క అహరోను మొద్దులో అహరోను అక్కడ 12 గోత్రపుల కర్రలను తీసుకొచ్చి ఆ యొక్క మందసంలో పెట్టడం జరుగుతుంది. 12 గోత్రపుల కట్టలను తీసుకొచ్చి చిన్న చిన్న కట్టముక్కలను తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు ఎవరి నుంచి యాజకత్వం మొదలవుతుంది, ఎవరు దేవునికి యాజకులుగా ప్రతిష్ఠింపబడతారు అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు 12 గోత్రపుల కట్టెలను అక్కడ పెట్టినప్పుడు అహరోను కర్రే ఒక్క రాత్రిలోనే అది ఒక్క రాత్రిలోనే అది ఫలించి విస్తరించి అభివృద్ధి పొందింది. అది ఒక్క రాత్రిలోనే చిగురించింది, పుష్పించింది, ఫలించింది. ఒక్క రాత్రిలోనే ఆ యొక్క బాదం పువ్వులు పూసినాయి. బాదం కొమ్మ, అహరోను కొమ్మ, బాదం కొమ్మ, ఆ కొమ్మకు జీవం లేని కొమ్మ, కానీ దేవుని యొక్క మందసంలో పెట్టబడ్డదో ఆ కొమ్మ చిగురించింది. ఒక్క రాత్రిలోనే ఆ కొమ్మ పుష్పించింది. ఒక్క రాత్రిలోనే ఆ కొమ్మకు దానిమ్మకాయలు అయినాయి అంట, బాదం కాయలు అయినాయి అంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అంజూరపు చెట్టు ఆయన శిష్యులతో వెళ్తున్నప్పుడు ఆయన చాలా ఆకలిగొని ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఏమన్నా ఆయన ఆహారం తీర్చుకోవడానికి ఏమైనా అంజూరపు కాయలు దొరుకుతాయేమో అని. కానీ ఆ చెట్టు మీద ఒక్క అంజూరపు కాయ కూడా ఆయన కనబడనప్పుడు ఆ చెట్టును ఆయన శపిస్తాడు.
ఇంకా ఎన్నడూ ఇంకా ఎన్నడూ నీ యొక్క స్థానంలో నువ్వు ఉండవు. ఇంకంతే, నీ యొక్క కార్యం సమాప్తయింది అన్నట్టు. ఆయన ఒకటే అంటాడు, ఇంకా ఎన్నడూ ఇక నువ్వు పనికిరావు అని ఆ యొక్క అంజూరపు చెట్టును శపించి వెళ్ళిపోతాడు ఆయన. తిరిగి ప్రయాణంలో మళ్ళీ ఆయన శిష్యులతో ఆయన వస్తున్నప్పుడు ఆ శిష్యులు చూసి ఆశ్చర్యపడిపోతారు. ఎందుకు అంటే ఆ చెట్టు వేర్ల నుంచి ఎండిపోయి పడిపోయి ఉంటుందండి. వేర్ల నుంచి చూడండి, ఒక పచ్చని చెట్టుని కూడా ఆ దేవుడు శపిస్తే అది ఎండిపోయిన స్థితిగా మార్చబడుతుంది. అవునండి, మన దేవుడు ఎండిన ఎముకలలో సైతం జీవాన్ని దయచేసే గొప్ప దేవుడు. కానీ ఆ జీవము ఆయనకే అంకితం కావాలి. ఆయన ఇచ్చిన సమస్తంతో, ఆయన ఇచ్చిన ఆయుస్సుతో, ఆయన ఇచ్చిన ఆరోగ్యంతో, ఆయన ఇచ్చిన సమృద్ధి, ఆయన ఇచ్చిన బలము, ఆయన ఇచ్చిన సమస్తంతో ఆయనకు మహిమకరంగా ఉన్నప్పుడే ఆ జీవితానికి అర్థం పరమార్థం. ఆ జీవితానికి అర్థం పరమార్థం. హిజ్కియా ప్రవర్త చూడండి, హిజ్కియాకు ఒక వర్తమానం వస్తుంది. ఏషియా ప్రవర్త ద్వారా ఒక వర్తమానం వస్తుంది. ఏషియాని ఇల్లు చక్కబెట్టుకో, హిజ్కియాని ఇల్లు చక్కబెట్టుకో, ఏ నిమిషమైనా నీకు మరణం ఆవరించవచ్చు అని చెప్పిన వెంటనే ఏషియా ప్రవర్త గోడవైపు తన ముఖం, హిజ్కియా గోడవైపు తన ముఖం దిప్పుకొని కన్నీరు కారుస్తాడు. అయ్యా, నా సత్యంని జ్ఞాపకం చేసుకో, నా యొక్క మంచితనంని జ్ఞాపకం చేసుకో, నా యొక్క ధర్మవిధులని జ్ఞాపకం చేసుకో అని గోడవైపు తన ముఖం త్రిప్పుకొని ఏడ్చినప్పుడు ఆ దేవుడు కనికరబడి ఏషియా ప్రవర్త నడిమిశాలలోకి వెళ్ళకముందే తిరిగి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమవుతుంది. ఆయన నడిమిశాలలోకి వెళ్ళకముందే ఆ యొక్క దేవుని యొక్క వాక్కు ఏషియా ప్రవర్తకు ప్రత్యక్షమై చెప్తుంది, నువ్వు మళ్ళీ వెళ్ళి హిజ్కియాకు చెప్పు, నేను 15 సంవత్సరాల ఆయుస్సుని పెంచిన అనేసి. నిజంగా ఏషియా ప్రవర్త వెళ్ళి ఆ యొక్క వర్తమానంని హిజ్కియాకు సెలవు ఇవ్వడం జరుగుతుంది. 15 సంవత్సరాల ఆయుస్సు పొడిగించినప్పుడు చూడండి, ఆయుస్సు దేవుని మహిమ కొరకు పొడిగింపబడ్డది. దేవుని మహిమ కొరకు ఆ యొక్క ఆయుస్సు పొడిగింపబడ్డది. తనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఇంకా హిజ్కియాకు వివాహం జరగది. హిజ్కియా కుమారులు ఈ లోకంలోకి రావాల్సింది. కానీ ఎప్పుడైతే దేవుడు హిజ్కియా పైన కనికరం పడతాడో తనకు 15 సంవత్సరాల ఆయుస్సునిస్తాడు. కానీ దేవుని గణపరచాల్సిన హిజ్కియా, ఆయన నామాన్ని గొప్ప చేయాల్సిన హిజ్కియా ఏం చేస్తాడంటే తనకు కలిగి ఉన్న సమస్తాన్ని గణపరచడం మొదలు పెడతాడు. తనకున్న సమస్తాన్ని రాజులు వచ్చినప్పుడు తన ఏమంటారంటే ధనాగారాలని, తన ఆహారం యొక్క కొట్లని, తనకున్న సమస్తాన్ని ఆ రాజులకు ఎగ్జిబిషన్గా చూపెడుతుంటాడు. చూడండి, ఎంత ఆస్తి నాకుందో, ఎంత ధనధాన్యాలతో నేను తులదూగుతున్నానో, ఎంత సిరి సంపదలతో నేను తులదూగుతున్నానో. అక్కడ దేవుని మహిమపరచాల్సిన హిజ్కియా అక్కడ తన సిరి సంపదలని మహిమపరచడం స్టార్ట్ చేస్తాడు. భయంకరంగా దేవుని చేత శపింపబడతాడు. దేవుడిచ్చిన దేన్నైనా కానీ మనము దేవుని కోసం వాడకపోతే అది మన ఆయుస్సా, అది మన బలమా, అది మన ధనమా, ఏది దేవుని నుంచి మనం పొందుకున్నా ఖచ్చితంగా అది దేవుని మహిమార్థం వాడబడవలసిందే. ఎప్పుడైతే ఆ విధంగా మనం వాడడమో ఆయన ఏం చేశాడంట, ఎండిన చెట్టుని, పచ్చని చెట్టును ఎండిపోయినట్టును, ఎండిన చెట్టును వికసించినట్టును చేయువాడననియు. ఎస్,
చూడండి, చాలాసార్లు మనం చెప్పుకున్నాం. లాస్ ఏంజల్స్‌లో గత సంవత్సరం ఒక భయంకరమైన ఘటన జరిగింది. అది ప్రపంచ దేశాలకు ఒక చెంప చెంపదెబ్బలాగా అనిపించింది. ఏంటి అది అంటే, అక్కడున్న బాలీవుడ్ బాలీవుడ్ స్టార్స్ అందరూ ఒక మంచి లగ్జరస్ మీటింగ్ పెట్టుకున్నారు. చాలా గొప్ప వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్‌ని వాళ్ళు వాళ్ళ పిక్చర్స్, బాలీవుడ్‌లో పిక్చర్స్ చాలా కోట్ల మీద పోతాయి. కోట్ల మీద వాళ్ళకు కలెక్షన్స్ వస్తాయి ఒక పిక్చర్స్ మీద. వాళ్ళు ఆ యొక్క ఘనంగా ఒక ఆ యొక్క సెలబ్రేషన్స్ చేసుకుంటుండ్రు. చిన్నగా ఒక ఆట ప్రారంభించిండ్రు వాళ్ళు. చిన్నగా ఒక ఆట ప్రారంభించిండ్రు. ఆటలో వాళ్ళ వాళ్ళ టాలెంట్‌కి ఎన్ని మార్క్సు, దేవుడికి ఎన్ని మార్క్సు, వాళ్ళ యొక్క ధన సంపదలకు ఎన్ని మార్క్సు, అట్లా అన్ని మార్క్స్ వేసుకుంటూ వచ్చిండ్రు. వాళ్ళు ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండ్రు. వి డిడ్ నాట్ వాంట్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ ఎనీమోర్. దేవుడితో మాకేం అవసరం లేదు. ఫర్ వి ఆర్ సఫిషియంట్. మా కోసము మేము చాలు. మాకన్నీ ఉన్నాయి. మాకు పేరు, ప్రఖ్యాతి, సౌందర్యం, ఘనత, ఏమంటారు, విద్య, బుద్ధి, జ్ఞానం అన్నీ ఉన్నాయి మాకు. వై గాడ్? దేవుడు ఎందుకు మాకు? దేవుడితో మాకేం పని లేదు. దట్స్ వై వి విల్ గివ్ ద 0 టు ద గాడ్ అండ్ 100 టు అస్. వాళ్ళకేమో 100 మార్కులు అంట, దేవుడికి 0. చూడండి, ఓకే, ఆ మూర్ఖులకు తెలియదు, దేవుడికి 0. కానీ ప్రతి ఒక్క డిజిట్ పక్కకు 0 లేకపోతే ఆ డిజిట్కి విలువ లేదు అని వాళ్ళకి తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇఫ్ దే గివ్ 0 టు ద గాడ్, చూడండి, ఒక్కటి పక్కకు ఒక్క 0 పెడితే 10, 2 0 పెడితే 100, 3 0 పెడితే 1000, 4 0 పెడితే 10,000, 5 0 పెడితే 1,00,000. ఒక్కటికి విలువ లేదు, 11కి విలువ లేదు. ఒక్కటికి 1 కలిపితే 11, 11కి 1 కలిపితే 111, 111కు 1 కలిపితే 1011, 1011కు 1 కలిపితే 10,011. అక్కడికే స్టాప్. కానీ ఇక్కడ 5 0 కలిపితే అది 1,00,000 రూపాయలు అవుతుంది. 5 1లు కలిపితే అది 10,011 అవుతుంది. ఏది గొప్ప? సంఖ్యకు బలం ఉందా? 0కి బలం ఉందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడైనా ఏదైనా చేయగలుగుతాడు. పచ్చని చెట్టుని ఎండినట్టును. చూడండి, రూతు కథ మనందరికీ తెలుసు. రూతు భర్తను కోల్పోయి తన దేశంలో భయంకరమైన చేదుని తన భర్త చనిపోయిండు, తన బావ చనిపోయిండు, తన మామ చనిపోయిండు. ఒంటరిగా వాళ్ళ అత్తని తీసుకొని వస్తుంది. బెత్లెహేం అనగా రొట్టెల ఊరికి తీసుకొని వస్తుంది. ఒక సంకల్పంతో వస్తుంది. మా ఎండిన ఎడారి లాంటి బ్రతుకులని ఈ యొక్క బెత్లెహేంలో నిజంగా నూతన ఆరంభం దేవుడు చేయగలుగుతాడు. మా యొక్క నీచమైన స్థితిని దేవుడు ఘనంగా మార్చగలుగుతాడు అని ఒక సంకల్పం చేత రూతు నయోమి రావడం జరిగింది. నిజంగా దేవుడు వాళ్ళ నీచమైన స్థితిని ఘనమైన స్థితిగా బోయాజు రూపంలో రూత్ని దేవుడు గణపరిచిండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, ఒక మనిషిని గణపరచాలన్నా, ఒక మనిషిని ఘనహీనుడిగా చెయ్యాలన్నా, ఒక మనిషి ఎండిపోయినట్టు చెయ్యాలన్నా, ఎండిపోయిన వ్యక్తిని వికసించినట్టు చెయ్యాలన్నా కేవలం దేవునికి మాత్రమే సాధ్యం.
దేవునికి మాత్రమే సాధ్యం. నరుని కష్టం వల్ల వాని కష్టార్జితం అదిగా కాదు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం నిచ్చును. చాలామంది అనుకుంటారు మేము కష్టపడి ఏమన్నా చేయగలుగుతాము, మా బలము, మా శక్తి, మా విద్య, మా బుద్ధి, మా జ్ఞానము. నిజంగా పెద్ద పెద్ద దేశాలు, జపాన్ లాంటి దేశాలు భూకంపం వచ్చినప్పుడు గడగడ గడగడగడ వణికిపోయినాయి. ఏ టెక్నాలజీ, ఏ ధనము, ఏది వాళ్ళని ఆపలేకపోయింది. బిల్డింగ్స్ భూస్థాపితం అయిపోయినాయి. పాకిస్తాన్లో భయంకరమైన కరువు, తుఫాన్లు, భయంకరమైన తుఫాన్లు, ఊర్లు కొట్టుకపోయినాయి. తిననికి తిండి లేక శ్రీలంకలో, పాకిస్తాన్లో, గొప్ప గొప్ప దేశాలు ఈరోజు విలయం తాండవమాడుతుంది, కరువు తాండవమాడుతుంది ఆ దేశాలలో. సంపన్న దేశాలు, కానీ ఈరోజు ఒక నీచమైన స్థితిని వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. అవును, దేవుడు ఒక దేశాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక ఊరిని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ ఎవ్వరిని గణపరచాలంటే అది కేవలం దేవుని వల్లనే సాధ్యం. ఒక దేశాన్ని గణపరచాలన్నా, ఒక ప్రభుత్వాన్ని గణపరచాలన్నా కేవలం అది దేవుని వల్లనే సాధ్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవాకు నేను ఈ మాట సెలవిచ్చి తిని, నేను దాన్ని నెరవేర్చదను. ఎస్, వెన్ ఐ గివ్ ఎ వర్డ్ టు ద నేషన్ ఆర్ ఎ కంట్రీ or a congregation or a church or a family or a individual, ఎవ్వరికి నేను ఏ మాట ఇచ్చినా, ప్రపంచానికి ఒక మాట ఇచ్చినా, దేశంకి ఒక మాట ఇచ్చినా, ఒక ఊరికి ఒక మాట ఇచ్చినా, ఒక కుటుంబానికి ఒక మాట ఇచ్చినా, ఒక సంఘానికి ఒక మాట ఇచ్చినా, ప్రత్యేకంగా మనకు ఇండివిజువల్గా ఏమైనా మాట ఇచ్చినా నిశ్చయంగా ఆయన నెరవేర్చడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, అవును నా తండ్రి,